ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో మృత్యు ఒడికి చేరుతున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండీస్ లక్షణాలతో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఇదే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు మృతి చెందగా మరికొంతమంది విద్యార్థులు విశాఖ కేజీహెచ్, కురుపాం, రామభద్రాపురం, చెన్నమేరంగి ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ఇటీవల పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి అనారోగ్యానికి గురికావడం తల్లిదండ్రులను, అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. దీనిపై అధికారులు అప్రమత్తమై పాఠశాలలో చదువుతున్న 611 మంది విద్యార్థులందరికీ తమ పరిధిలోని ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి, అకస్మాత్తుగా మృతి చెందడానికి కారణాలు అంటున్న దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో మృత్యు ఒడికి చేరుతున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండీస్ లక్షణాలతో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కేవలం 5 రోజుల వ్యవధిలో ఇదే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు మృతి చెందగా మరికొంతమంది విద్యార్థులు విశాఖ కేజీహెచ్, కురుపాం, రామభద్రాపురం, చిన్నమేరంగి ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. ఇటీవల పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి అనారోగ్యానికి గురి కావడం తల్లిదండ్రులను, అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం మండలానికి సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు చాలానే ఉన్నాయి. అయితే ప్రతి పాఠశాలలకు సంబంధించి హాస్టల్స్ కూడా వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ మధ్య కాలంలో గిరిజన పాఠశాలలో ఉన్న వాళ్ళంతా, హాస్టల్లో ఉన్న వాళ్ళంతా 2 విద్యార్థులను జాండీస్ తో బాధపడుతూ మరణం జరిగింది. ఇదే విషయం అక్కడ ఆరా తీయగా చాలా మంది వరకు, అంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రులకి అందరికీ టెస్టులు చేయడంతో అంటే ఎక్కువ మంది పిల్లలకు కూడా జాండీస్ రావడం, జ్వరం రావడం, వచ్చినా తగ్గకపోవడం వలన అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆరా తీయగా వాళ్ళందరినీ సుమారు 611 మందిని తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో అందరికీ టెస్టులు చేయడం జరిగింది. అయితే ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో అక్కడ దగ్గర ఉన్న తల్లిదండ్రులంతా భయపడి పిల్లలందరినీ ఇంటికైతే తీసుకుపోవడం జరిగింది. ఇటీవల పాఠశాలకు సెలవులు ఇవ్వడం కూడా ఒక మంచి విషయం కలిసి వచ్చింది. వాళ్ళకి సెలవులకు వెళ్ళిన అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోవడంతో ఆ టెస్టులు చేసుకోవడం అందరికీ సుమారు 80% మెంబర్స్ అందరికి కూడా జాండీస్, జ్వరం ఉన్నందున వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు పాఠశాలల నుంచి ఇంటికి తీసుకెళ్లిపోవడం అయితే జరిగింది. విద్యార్థులు అకాల మరణానికి కానీ, విద్యార్థుల తాలూకా జ్వరం రావడానికి, జాండీస్ రావడానికి గల కారణాలు అయితే వెలికి తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏరియాలో పర్యటించడం జరిగింది. దగ్గరలో ఉన్న హాస్టల్ వార్డెన్స్ అందరూ కూడా పిల్లల మీద దృష్టి పెట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ కమిటీని కూడా అక్కడ ఉన్న ఐటీడీఏ అంటే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా ఒక కమిటీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 5 రోజుల వ్యవధిలోనే, 1-2 రోజులు కాకుండా 5 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు చనిపోవడం, మళ్ళీ తర్వాత ఇంకో విద్యార్థులు చనిపోవడం వలన ప్రజలు కూడా ఆందోళన చెందుతూ అసలు ఎందుకు ఇలా జరుగుతున్న దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే పిల్లల ఆరోగ్యాలు అయితే నిలకడగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ప్రస్తుతానికి ఎవరికి కూడా ఎటువంటి డిసీజ్ లేకుండా హాస్టల్లోనే చదువుతూ ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి? వాటరా, లేకపోతే ఫుడ్, ఏం జరిగింది అనే దాని మీద ఫుడ్ కమిషనర్ కూడా కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు పిల్లలు ఒకేసారి అస్వస్థతకు గురవడానికి గల కారణాలు ఏంటి, లేదు వాళ్ళకి జాండీస్ రావడం కానీ, పచ్చకామెరలతో బాధపడడం కానీ, లేదా జ్వరం వచ్చి తగ్గకపోవడం కానీ ఏజెన్సీలో ఉన్న పరిసరాలకు కారణమా, లేకపోతే ఫుడ్ పాయిజన్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే అసలు ఎందుకు ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అస్వస్థతతో బాధపడడానికి కారణాలు ఏంటనే దానిపైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.